బలం మరియు నేల ఆ వ్యక్తిపై చూపించే అభిలంబ బలం ప్రతిచర్య సమానంగా మరియు వ్యతిరేక దిశలో ఉంటాయి. న్యూటన్ మూడవ గమన నియమం ప్రకారం ఇది చర్య ప్రతిచర్య జంట అవుతుందా అన్నాడు. న్యూటన్ థర్డ్ లా ప్రకారం ఈ స్టేట్మెంట్ మనం చెప్పచ్చా అన్నాడు. ఓకేనా, చూడండి ఇక్కడ ఏమన్నాడు, ఒక వ్యక్తి నేల మీద నిశ్చలంగా నిలబడినప్పుడు భూమి ఎర్త్, ఇంకోటి హ్యూమన్. భూమి ఆ వ్యక్తిపై చూపించే గురుత్వాకర్షణ బలం మరియు నేల ఆ వ్యక్తిపై చూపించే అభిలంబ బలం. ఒకటేమో గురుత్వాకర్షణ బలం, ఇదిగోండి W=mg, ఇంకోటేమో నార్మల్ ఫోర్స్. రెండు వేరు ఫోర్సులు అనమాట. ఓకేనా, ఇప్పుడు రెండు వేరు ఫోర్సులు కదా, ఈ రెండు వేరు ఫోర్సులు వేరు ఆబ్జెక్ట్స్ మీద చూపిస్తున్నాయా, సేమ్ ఆబ్జెక్ట్ మీద చూపిస్తున్నాయి అంటే సేమ్ ఆబ్జెక్ట్. ఆ ఆబ్జెక్ట్ ఎవరు? పర్సన్ అనమాట. భూమి ఆ వ్యక్తి మీద చూపిస్తుంది, నేల ఆ వ్యక్తి మీద చూపిస్తుంది. కాబట్టి ఇది న్యూటన్ మూడవ గమన నియమానికి వర్తించింది అనమాట. సో ఆన్సర్ డి ఇస్ ద కరెక్ట్. నో, బికాస్ ద టూ ఫోర్సెస్ యాక్ట్ ఆన్ సేమ్ ఆబ్జెక్ట్. ఇక్కడ నార్మల్ ఫోర్స్ అనేది ఒకటి ఉంది F1, W=mg, వెయిట్ అనే ఫోర్స్ ఒకటి ఉంది M2. ఇవి రెండు సేమ్ ఆబ్జెక్ట్ ని చూపించాయి. అలా సేమ్ ఆబ్జెక్ట్ ని చూపిస్తే అక్కడ మనకేం అప్లై అవ్వదు, గురుత్వాకర్షణ ఏమో అప్లై అవ్వదు. బికాస్ సేమ్ ఆబ్జెక్ట్ ఉండకూడదు. సేమ్ ఆబ్జెక్ట్ డిఫరెంట్ ఫోర్సెస్, ఇదన్నమాట కండిషన్. ఇది న్యూటన్ లాగా పనిచేయదు. మరి పనిచేయాలంటే ఏమవ్వాలి? డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ అని ఉండాలి. రెండు వేరు ఆబ్జెక్ట్స్ అయి ఉండాలి. కాబట్టి సేమ్ అని ఉంది కాబట్టి రాంగ్ అనమాట. కాబట్టి ఈ ఎగ్జాంపుల్లో న్యూటన్ గమన నియమం లేదు. ఓకేనా, వెరీ ఇంపార్టెంట్ అనమాట. టూ ఫోర్సెస్ యాక్ట్ ఆన్ ద సేమ్ ఆబ్జెక్ట్. సేమ్ ఆబ్జెక్ట్ అనేది ఉండకూడదు. రెండు డిఫరెంట్ ఫోర్సెస్, కరెక్టే, ఇక్కడ కూడా డిఫరెంట్ ఫోర్సెస్ కానీ డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ అని ఉండాలి. కాబట్టి సేమ్ ఆబ్జెక్ట్స్ అంటే తప్పు, గుర్తుపెట్టుకోండి. వెరీ ఇంపార్టెంట్.